అటు ఇటు తిరిగి దగ్గరలో ఉన్న ఒక దీపాన్ని దగ్గరికి వచ్చారు. ఆ దీపం పేరే మెలితే. ఓకే. ఇప్పుడు మనం 28వ అధ్యాయంలో ఆ మెలితే దీపంలో జరిగిన సంగతులు మనం ధ్యానించుకుంటాం. కథలాగానే చెప్పేస్తానే. మెలితే చాలా ప్రాముఖ్యమైనదే. ఇది ఎక్కడ ఈయన సువార్త దండయాత్రలో గానో లేదంటే ఈ మెలితే దీపం అనగానే మనకేం గుర్తు రావాలంటే, ఇదిగో రోమా పట్టణానికి, కైసర్ నుంచి రోమా పట్టణానికి ఓడలో ఖైదీగా వెళ్తున్న పౌలు గారికి అక్కడ ప్రమాదవశాత్తు ఆ పడవ మునిగిపోతుండగా వీళ్ళు వెళ్ళి ఉన్న ద్వీపం పేరేంటంటే మెలితే. మెలితే దీపం అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు మెలితేలో జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ అనాగరికులు అంటే చదువుకోని వారిని లేదంటే విద్య లేని వారిని అనాగరికులు అనొచ్చు. అంటే వారిలో అంతగా విద్యాభ్యాసాలు లేవు. మరి అక్కడ నుంచి బయటికి రావాలంటే కనీసం స్కూల్ వెళ్ళిపోతుంది. రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఆ పడవల్లో వడవల్లో అవదు. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నారు? ఒక ద్వీపంలో ఉన్నారు. చుట్టూ నీళ్లు ఉన్న ఒక ఎత్తైన ప్రాంతంలో. కొంతమంది లంకలు అంటారు, ఐలాండ్లు అంటారు, కొన్ని ప్రాంతాలు అంటారు అన్నమాట. ఆ ప్రాంతాలని ఆ విధంగా ఏం జరుగుద్దంటే అక్కడ కొంతమంది మనుషులు నివసిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళారు. ప్రభు ఉద్దేశం తెలియదండి పాపం. పౌలు గారిని మెలితే ప్రాంతాన్ని ఎందుకు పంపారు నేను చెప్తా చూడండి. ఎందుకు పంపారంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా బాగా ఉపచారం చేస్తున్నారు. ఈ ఖైదీలందరికీ, పౌలు గారికి, అక్కడ ఉన్న శతాధిపతి అయిన యూలియకి మంచి పరిచారం చేస్తున్నారు. పరిచారం చేస్తుంటే అక్కడ వేడిగా ఉండటానికి, ఎందుకంటే చుట్టూ నీళ్ళే కాబట్టి చలేస్తుందని చెప్పి చలిమంట వేస్తే చలిమంటల మీదకి పౌలు గారు పుల్లలు తెచ్చాడు. ఆ పుల్లలు తెచ్చి ఆ మంటలో వేస్తుంటే ఆ పుల్లల్లోంచి లేదంటే ఆ మంటల్లోంచి ఒక పాము, పెద్ద విషజంతువు ఒకటి వచ్చి ఆ పౌలు గారిని పట్టుకుని కాటేసిందండి. అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు, మెలితే వాసులు అనుకుంటున్నారు, ఈయన ఖైదీ కదా, ఏదో ఘోర పాపం చేశాడు, అక్కడ చనిపోవాల్సింది, ఎక్కడ సముద్రంలో చనిపోవాల్సింది, తప్పించుకుని ఇదిగో దీపానికి వచ్చాడు. కానీ ఇదిగో ఈ యొక్క విషజంతువు లేదంటే ఈ దేవత పౌలు గారిని వదిలిపెట్టలేదు. ఇదిగో అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాటేసింది. ఖచ్చితంగా ఈయన నరహంతకుడు అయి ఉంటాడు, ఘోరమైన పాపం చేసి ఉంటాడు. అందుకే ఆ మరణం ఇక్కడ తప్పక ఈ యొక్క పాము లేదా విషజంతువు ఈ యొక్క పౌలు గారిని పట్టుకుని ఇక్కడ కాటేసింది అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ విషజంతువుని, పాముని గట్టిగా జాడిస్తే అది మంటల్లోకి వెళ్ళిపోయింది. అది జాడిస్తే ఖచ్చితంగా అది మంటల్లోకి వెళ్ళిపోయింది. మంటల్లోకి వెళ్ళిపోయితే వీళ్ళు అనుకుంటున్నారు, ఈయన పాపం చేశాడు, నరహంతకుడు కాబట్టి అది కరిచింది ఈయన్ని, ఇప్పుడు నొరుగులు కక్కి చచ్చిపోతాడో, కింద పడి చచ్చిపోతాడో, లేదా ఆ మంటల్లో ముందుకు డామును పడిపోతాడని వేచి చూస్తున్నారు. కొంతసేపు చూశారు, కొంత సమయం అయిపోయింది, చాలా సమయం అయింది. ఈయనేం కాల, ఆసక్తిగానే ఆయనకి ఏ అపాయం లేదు. వాళ్ళు అనుకున్నారు, అమ్మో ఈయన దేవదూత అయి ఉంటాడు అనుకున్నారు. ఇంకో 6వ వచనంలో, వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చును అని కనిపెట్టుచుండ్రి. చాలాసేపు కనిపెట్టించిన తర్వాత అతనికి ఏ హాని కలగను చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవదూత అని చెప్పసాగేది. ఏ అభిప్రాయం? ఈయన నరహంతకుడు అన్న అభిప్రాయం. మెలితే దీపంలో జరిగిన పెద్ద సంఘటన ఇది, గుర్తుపెట్టుకోవాలి. విషజంతువు వచ్చి ఆయన్ని మంటల్లోంచి వచ్చి ఆయన కరిచింది, కానీ పౌలు గారికి ఏం కాలేదు. అప్పుడు వీళ్ళందరూ కూడా పౌలు గారి నరహంతకుడు అనుకున్న అభిప్రాయాన్ని మాని ఈయన దేవదూత అన్నారు. రెండో భాగంలో ఈ మెలితే దీపంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరయ్యా అంటే పొప్లి. ఈయన ధనవంతుడు, భూములున్న వ్యక్తి. వీళ్ళకి ఉపచారం చేస్తున్నాడు, వీళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఎవరికి? పౌలు గారికి ఆతిథ్యం ఇస్తుంటే ఒకరోజు పొప్లి గారి యొక్క తండ్రి గారి జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరంతో బాధపడి చచ్చిపోయే పరిస్థితులు ఉంటే పౌలు గారు వెళ్ళి చేతుల నుంచి ప్రార్థన చేశాడు. ఆ పొప్లి యొక్క తండ్రి స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ ఈ స్వస్థతను చూసి, ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళేలోపు చచ్చిపోతారు, పడవల్లో వెళ్ళగానే వెళ్ళేలోపు చచ్చిపోతారు. కాబట్టి చేతుల నుంచి ప్రార్థన చేయగానే పౌలు గారు స్వస్థత పొందుకున్నారు. ఆ ద్వీపంలో అనేక మంది రోగులు మొదలెట్టారు. వచ్చేస్తున్నారు. అయ్యో
ఇగో ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చాడు, పాము గరిచినా విష జంతువు గరిచినా చచ్చిపోలేదు, ఆయన దేవదూతలాగా ఉన్నాడు కాబట్టి అని చెప్పి ఇదిగో పప్పులి అనే సావుకారు లేదంటే ధనవంతుడి యొక్క తండ్రి గారు జ్వరంతో బాధపడి సాగు పరిస్థితులు ఉంటే చేతుల నుంచి ప్రార్థన చేయగా స్వస్థత పొందాడన్న నానుడి ఆ ద్వీపం మీద ఉన్న జనవాసులందరికీ వెళ్ళింది. వాళ్ళందరిలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో, దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారో, పక్షవాయువులు ఉన్నారో అందరిని తీసుకొచ్చారు ద్వీపంలో.